బ్యాక్ టు మై ఛానల్. నేను ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు వీడియో ఏంటనేది. ఇవాళ వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా వైట్ కోన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పటివరకు మన ఛానల్లో అన్నీ కూడా మెరూన్ కలరు అలానే రెడ్ కలర్లో తయారు చేశాను కదండి. ఈరోజు వీడియోలో పెళ్లి కూతుర్ల కోసం అనమాట, స్పెషల్లీ పెళ్లి కూతుర్ల కోసం. క్రిస్టియన్స్లో ఎక్కువగా వైట్ డ్రెస్ వేసుకుంటారు కదా మ్యారేజ్ టైంలో పెట్టుకుంటే భలే స్పెషల్గా కనిపిస్తుందండి ఈ మెహందీ అనేది వైట్ కలర్ తోటి. సో డిజైన్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. లేట్ చేయకుండా ఈ వైట్ కలర్ కోన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మరి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేసేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి. సో తప్పకుండా చూసేయండి మరి. ఈ వైట్ కలర్ మెహందీ కోన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి ఇలా క్లీన్గా ఉన్న ఒక బౌల్ని అయితే తీసుకోవాలండి. నేను ఎప్పటి నుంచో మన ఛానల్లో ఈ వైట్ కలర్ కోన్ అనేది మీ అందరికీ చూపించాలనుకున్నా. చాలా వరకు రెడ్, మెరూన్, బ్లాక్ అనేది అందరికీ తెలిసిందే కదా. వైట్ కూడా చాలా బాగుంటుందండి, అరబిక్ మెహందీ అనమాట. అయితే ఇది మిక్స్ చేసుకోవడం కోసం నేను ఆన్లైన్లో కొన్ని ప్రోడక్ట్స్ అనేవి తీసుకున్నానండి. చాలా వరకు నేను ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఈ వైట్ కలర్ కోన్ దొరికితే మీకు డిజైన్స్ వేసి చూపిద్దాం అనుకున్నా, కానీ నాకు అవి దొరకలేదండి. గూగుల్లో సెర్చ్ చేసి ఈ వైట్ కలర్ కోన్ని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూశాను అనమాట. ఇక ఇలా ఏదైనా ఒక బౌల్ని తీసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 3 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటూ ఈ వైట్ కలర్ మెహందీ కోన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ వన్ వచ్చేసి వైట్ కలర్లో ఉండే బాడీ పెయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉన్న బాడీ గ్లూ అండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, మేకప్ వేసుకునే ప్రతి ఒక్కరికి బాడీ గ్లూ అనేది. దీన్ని కూడా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఇంకా ఈజీగా అర్థం కావడం కోసం స్క్రీన్ మీద పిక్స్ అనేవి కూడా యాడ్ చేస్తున్నానండి. వీటిని చూసుకుంటూ మీరు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈజీగా ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదంటే ఫ్యాన్సీ షాప్లో కూడా ఉంటాయి. ఇవి పెద్ద కాస్ట్ కూడా ఏముండవండి. ఈ విధంగా గ్లూ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తున్నాం కదా. ఈ గ్లూ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం తయారు చేసుకునే ఈ వైట్ కలర్ మెహందీ అనేది కొంచెం మనకి స్ట్రాంగ్గా ఆగుతుంది అనమాట, వెంటనే పోకుండా. అందుకని చెప్పేసి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ కూడా అండి. మీకు 24 అవర్స్ వరకు ఇదైతే అలానే ఉంటుంది పెట్టుకున్న తర్వాత. అంతకంటే ఎక్కువ టైం అయితే మనం దీన్ని ఉంచుకోలేం లేండి, ఎందుకంటే వైట్ కలర్ కాబట్టి. మ్యారేజ్ అయినా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు అది అయిపోయేంత వరకు అయితే దీన్ని అయితే మనం చేతులకి ఎంచక్క ఉంచుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది చాలా మందికి డౌట్ రావచ్చు, పెట్టుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందేమో హ్యాండ్స్, కానీ అట్లా ఏముండదండి. ఆరాంగా పెట్టుకోవచ్చు, హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అయితే చూపిస్తున్నాను, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ వేసుకుంటున్నానండి. ఇది కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఆ ప్లాస్టిక్ కవర్లో ఇది మనం తయారు చేసుకున్న పేస్ట్ అంతా కూడా నింపుకొని క్లోజ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కోన్ షేప్లో ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా చూపిస్తున్నాను. చూసి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా మంది కొంచెం డిఫరెంట్గా ఇంకా కలర్స్లో ట్రై చేయమని అడుగుతున్నారు కదండి. అందులో ఒకటే ఈ వీడియో అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది కదా. వైట్ కలర్ అనేది మన ఇండియాలో చాలా వరకు ఇష్టపడరు, కానీ అరబిక్ దేశంలో ఎక్కువగా వైట్ అనేది ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారనమాట. మీరు ఇలా పేస్ట్ కలుపుకునేటప్పుడే కాస్త ఎక్కువగా కలుపుకోండి, కోన్లో నింపుకునేటప్పుడే. ఎందుకంటే మళ్ళీ కలిపేది కాదు కాబట్టి ఒకసారి ఎక్కువ కలుపుకున్నారంటే మీకు డిజైన్కి సరిపోని వస్తుంది అనమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కోన్ చుట్టూ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈజీగా చుట్టేసుకోండి. నేను అసలు అయితే మామూలుగా మనకి ఆన్లైన్లో ఈ వైట్ కలర్ కోన్ దొరుకుతుంది కదా, దాన్ని తీసుకొచ్చుకొని చక్కగా ఒక మంచి డిజైన్ వేసి చూపిద్దాం మీకు అనుకున్నానండి. వీడియో అలా చేసి పెడదాం అనుకున్నా, కానీ నాకు వైట్ ఎంత వెతికినా ఆన్లైన్లో దొరకలేదండి. బయట ఫ్యాన్సీ షాప్లో కూడా చూసాను, నాకు వైట్ అనేది దొరకలేదు. అందుకని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశాను అనమాట. అయితే నాకు చాలా డిఫరెంట్గా ట్రై చేయడం అనేది గోరింటాకులు కానీ మెహందీస్ అనేవి చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి ఇందులో ఒక వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఈ వైట్ కలర్, రెడ్, మెరూన్, బ్లాక్ అనేది ఎప్పుడు మనం రొటీన్గా పెట్టుకునేదే కదా. అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా. మీకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. చూసారు కదండి, చాలా ఈజీగా మన వైట్ కలర్లో ఉండే కోన్ అనేది రెడీ అయిపోయింది. ఇక దీంతో మీకు నచ్చిన డిజైన్స్ మీ ఐడియాస్ని బట్టి మీరు అయితే హ్యాండ్స్ మీద వేసుకోవచ్చు. సింపుల్గా నేనైతే ఇక్కడ ఒక డిజైన్ వేసి చూపిస్తున్నానండి. ఇలా మీరు నార్మల్గా వైట్ కోన్తో పెట్టుకుంటే మీకు అంత లుక్ రాకపోవచ్చు. మరి ఏం చేయాలనుకుంటున్నారా, లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ప్లెయిన్గా లేకుండా కొంచెం మీ ఐడియాస్ని బట్టి మీరైతే డిజైన్ వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నాకైతే ఈ గోరింటాక్ వీడియోస్ రకరకాల కలర్స్లో పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. మరి నాతో పాటు ఎంతమందికి ఇష్టం అండ్ మీ ఫేవరెట్ కలర్ ఏంటనేది కామెంట్ చేయండి. ఆ కలర్తో మీరు గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడతారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఈ మధ్య కాలంలోనే మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి వైరల్ అయినాయి అనమాట. మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి గోరింటాకు వీడియోసే. చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అయిపోయారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అందుకని చెప్పేసి కామెంట్ చేయమంటున్నానండి. మీకు తెలిసింది ఇంకొకరికి తెలియదు, ఇంకొకరికి తెలిసింది మీకు తెలియదు కదా. అందుకని కామెంట్ చేశారనుకోండి, నేను వీడియో చేసి పెడతాను కాబట్టి అప్పుడు అందరికీ తెలిసిపోతుంది. అంటే గోరింటాకుని ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి చెప్తున్నానండి. సో ఓకేనా ఫ్రెండ్స్, మీ ఐడియాస్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో
తోటి షేర్ చేసుకోవచ్చు. నేను అది వీడియో చేసి పెడతా. ఈ వైట్ కలర్ తోటి ఏ డిజైన్ పడితే ఆ డిజైన్ వేసుకుంటే బాగోదండి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక డిజైన్ అనేది మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఈ విధంగా చూసి మీరు డిజైన్ అనేది వేసుకోండి. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సో లాస్ట్ వరకు చూడడానికి మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చూసారు కదండి, ఫైనలీ మన అరబిక్ మెహందీ అనేది రెడీ అయిపోయింది. నిజంగా చాలా చాలా బాగా అనిపించిందండి నాకైతే ఈ మెహందీ అనేది. ఇలా ప్లెయిన్గా వదిలేస్తే మనకేంటంటే వైట్ కలర్ తోటి చూడడానికి అంత లుక్ అనిపించదు. అందుకనే నా ఐడియాస్ని బట్టి నేను చెమ్కీని, కుందన్స్ని గ్లూ పెట్టి, బాడీ గ్లూ ఉంది కదా స్టార్టింగ్లో చూపించింది ట్రాన్స్పరెంట్ గ్లూ అనేది, దాన్ని తీసుకొని ఇలా కొద్దిగా అతికించుకుంటూ మళ్ళీ ఇదంతా కూడా కొంచెం డెకరేట్గా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఇది ఓన్లీ పెళ్లి కూతుర్ల కోసమనే కాదండి, స్కూల్లో స్పెషల్ అకేషన్స్ పిల్లలకి ఏమైనా వైట్ డ్రెస్ మీద ప్రోగ్రామ్స్ లాంటివి ఉన్నప్పుడు కూడా మీరు ఈజీగా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఈ అరబిక్ మెహందీ అనేది? తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేసి, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ వెళ్తుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయండి. అవన్నీ కూడా చూసేసి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఛాన్సెస్. See you to next video. Thanks for watching. Bye bye.